खुशामदीद, मरहबा, आदाब नाजरीन। मैं काजी हाफिज मोहम्मद अली आपका खैर मकदम करता हूँ कस्बा 7 टीवी न्यूज चैनल पर। नाजरीन, देखते हैं आपकी ताज़ा और अहम खबर। खुशामदीद मोहतरम नाजरीन, आप तमाम का कस्बा 7 न्यूज़ चैनल में खैर मकदम है। बता अंबरपेट असम्बली हल्के के तहत न्यू पटेल नगर सरस्वती स्कूल के करीब अंबरपेट कॉन्टेस्टेड एमएलए डॉक्टर सी रोहिन रेड्डी और साबिक एमपी वी हनुमंतराव की हिदायत पर कांग्रेस पार्टी के हरदिल अजीज व सीनियर हार्ड वर्किंग लीडर यासीन शरीफ ने कई सारे अवाम से मुलाकात करते हुए इन्हें आने वाले एमपी इलेक्शंस में कांग्रेस पार्टी का साथ देने के लिए गुजारिश की और यासीन शरीफ ने तमाम अवाम को कांग्रेस हुकूमत की जानिब से फराहम की जाने वाली 6 जमानतों के बारे में भी आगाही फराहम की और बताया कि हुकूमत ने अपनी तीसरी स्कीम यानी गृह ज्योति स्कीम के तहत भी काम शुरू कर दिए हैं, जिसके लिए मीटर रीडर और बर्क़ी डिपार्टमेंट के अहलकारों की जानिब से अवाम के राशन कार्ड, फ़ोन नंबर और आधार कार्ड की डिटेल्स ली जा रही है। इन्होंने अवाम से गुजारिश की है कि वो अपने अपने डिटेल्स अपने करीबी मराकज़ पर पहुंचकर जमा करवाए ताकि हुकूमत की तीसरी स्कीम यानी गृह ज्योति स्कीम से सभी इस्तेफादा हासिल कर सके। इस मौके पर कई सारे ज्वाइनिंग्स भी हुए। रानी, सपना, पद्मा, संजीना, लक्ष्मी, भाग्या, सुजाता, मादही। इस प्रोग्राम में कई सारी खवातीन ने आगे बढ़कर कांग्रेस पार्टी की हिमायत का ऐलान किया और सभी ने इस बात का भी यकीन दिलाया कि आने वाले एमपी इलेक्शंस में वो भी जुड़कर काम करेंगे और कांग्रेस पार्टी के हक में मजीद और लोगों की ज्वाइनिंग्स भी करवाएंगे। आइए जानते हैं इस खुसूस में मुकम्मल तफसीलात कस्बा 7 न्यूज़ चैनल के साथ। ఈ కాంగ్రెస్ పార్టీలో యాషనన్న చెప్పినట్టుగా మేము పార్టీలో జాయిన్ అయ్యాము. సపోర్ట్ చేస్తాము. కంపల్సరీ లేడీస్ అందరము కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుని అన్న ద్వారా మంచి అభివృద్ధి పొందాలని, మంచిగా చేయాలని, అన్నని గెలిపించి మా అందరి ఓటు అన్నకి వేయాలని మేము ఆశపడుతున్నాము. థ్యాంక్స్ అన్న. ఆసిమ్ అన్న చెప్పినట్టు మేము కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినాం. మా లేడీస్ అందరం కాంగ్రెస్కి ఓటేస్తాము. మేము 6 గ్యారెంటీల గురించి కూడా అందరికీ చెప్పాము. కాంగ్రెస్ తరఫున మేము సపోర్ట్ చేస్తామని కోరుకుంటున్నాం. థ్యాంక్స్ అన్న. న్యూ పటేల్ నగర్ సరస్వతి స్కూల్ దగ్గర ఉన్న ఫస్ట్ మీ అందరికీ నమస్కారం. మా అంబర్పేట్ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే డాక్టర్ సి రోహిన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా పెద్దలు ఎక్స్ ఎంపీ వి హనుమంతరావు గారి ఆదేశాల మేరకు నేను కాంగ్రెస్ సీనియర్ లీడర్ యాసిన్ షరీఫ్ ఇక్కడ వీళ్ళ దగ్గర రావడం జరిగింది. వీళ్ళ అందరికీ వచ్చి 6 గ్యారెంటీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వీళ్ళ సమస్యలు తెలుసుకున్నాం. రానున్న రోజుల్లో వీళ్ళ సమస్యలు ఏవైతే ఉన్నాయో మా రోహిన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాం. కంపల్సరీగా వీళ్ళకు ఆ సమస్యలు తీర్చే విధంగా పనిచేస్తాం. రానున్న ఎంపీ ఎలక్షన్లో సెక్యులర్ పార్టీకి సపోర్ట్ చేయాలని వీళ్ళందరికీ కోరుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలని కోరుకోవడం జరిగింది. వీళ్ళందరూ పాజిటివ్గా రిప్లై చేస్తూ ముందుకు వచ్చిండ్రు. ఇలా కొంతమంది పార్టీ కూడా జాయిన్ చేయడం జరిగింది. రానున్న రోజుల్లో స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తామని వీళ్ళందరూ హామీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వీళ్ళందరికీ శుభాకాంక్షలు చెప్తూ ఎవరైతే ఈ పార్టీ జాయిన్ చేసిందో ఈరోజు మిగతా వాళ్ళు కూడా ఎవరైతే పార్టీ సపోర్ట్ చేస్తామని హామీ ఇచ్చినో వీళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ.